ఏమయ్యా సిగరెట్ తాగితే ఏమొస్తుంది? ముందు పొగొస్తుంది, తర్వాత దగ్గొస్తుంది, ఎప్పుడో క్లైమాక్స్ లో క్యాన్సర్. రేస్తావా? నువ్వు ఆల్రెడీ క్లైమాక్స్ లో ఉన్నావు కదా. ఏంటో అంత మాట అనేసో? భయపడకు, ఈ పోతో ఏం రావాలేవు, ఛాయ్తో వస్తావు. ఈ ఫోటోలో మనిషి కనబడితే దీని ఎన్నుకున్న నంబర్ కి ఫోన్ చేయి, 10,000 ఇస్తా. ఏమంటారా? అలాగే అన్న. అరే బండి స్టార్ట్ చేయరా. ఈ బంపర్ ఆఫర్ అయితే మనకు వర్కౌట్ అవుతుంది. తల్లి మాలతి మాలతి తమ్ముడు చెప్పండి సార్. ఆ ఫోటోలో ఉన్న ఫేస్ ఒకసారి రివీల్ చేయమ్మా. అమ్మదీనమ్మా చచ్చింద్రా గొర్రె. రిషి వాళ్ళు 10,000 డిసైడ్ చేశారా? నువ్వేంటే కూల్ గా ఉన్నావు, ఒక బోట్ వర్క్ వెళ్ళిపోరా. నా లైఫ్ గురించి నాకేం టెన్షన్ లేదు, నీకు ఎందుకురా? దా కూర్చో. మొన్న ఏదో అమ్మాయి అన్నావు, ఏదో ప్రాబ్లం అన్నావు, చెప్పు సాల్వ్ చేద్దాం. నీ అబ్బా బాగా ఒళ్ళు పరుచులు కూడా దాబాగలి తందూరు రేట్ అంతా అని అడిగిందంట. ఈ సిచ్యువేషన్ లో నా లవ్ స్టోరీ అవసరమా? ఎవర్రా అమ్మాయి? నేను చెప్పను. హే, అమ్మాయి పేరు మాలతి, వాళ్ళ అన్న పేరు భూపతి. భూపతి ఎవరు? అదే నీ విలన్. బావా నీ పెళ్లి నేను దగ్గర నుంచి జరిపిస్తాను బావా, నన్ను నమ్ము. ఏంటోరా బాబు, అప్పుడప్పుడు నేను నమ్మాలనిపిస్తుందిరా. నేను నమ్ముకుని ఎప్పుడు బతికేవాలే గానీ ఒకసారి అమ్మాయి ఫోన్ చేయి. ఇప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుందో, ఏం చేస్తుందో కనుక్కొని చెప్పు. ఎందుకురా? చెయ్యి బే, స్పీకర్ ఆన్ చేయి. లవ్ యూ రా నాన్న. లవ్ యూ టూరా తల్లి. డెప్త్ ఎక్కువైంది. రే రే ముద్దులా మ్యాటర్లోకి రా. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు తల్లి? ఎల్లో కలర్ నైటీ. ఏం చేస్తున్నావు? ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఏంటో చెప్పు నాన్న. నీకు మళ్ళీ చేశాను తల్లి. ఓకే. లవ్ యూ రా. ఏడు ఫోన్ చేసుకోరా. షిప్ నుంచి 2 రోజుల్లో లోడ్ దించేయాలి. అరే బ్యాలెన్స్ ఉందిరా, చేసుకో. మా ఫ్రెండ్ చాలా రిచ్లే, ఆడే చేస్తాడులే. ఇదిగో చూడు, చెప్పానా? ఏం పులి, ఏం చేస్తున్నావు? రేయ్, నేను పులినని తెలిసి కూడా నాకు మిస్ కాల్ ఇచ్చావా? నువ్వు పులి అయితే నేను రింగ్ మాస్టర్ రా, ఆడిస్తా ఆట. ఎవడ్రా నువ్వు? ఎల్లో కలర్ నైటీలో మీ చెల్లెలు ఎంత అందంగా ఉందిరా. ఫేస్ ప్యాక్ వేసుకుని ఫేస్ కనిపించకపోయినా మీ సిస్టర్ సూపర్. ఎవరు? అన్నయ్య? రేయ్, ఎక్కడున్నావురా? ఇంత చెప్పిన ఎర్రీ ఫ్లేవర్ లో ఎక్కడున్నా అంటావేంట్రా? 10 నిమిషాల్లో మీ చెల్లెని ఎత్తుకెళ్ళిపోతా, మగాడివైతే ఆపుకో. రే రే ఏమైందిరా? రేయ్, కనీసం ఇప్పటిదాకా పార్క్ లో కలుస్తున్న వారం రా. నా బతుకు కది కూడా దిక్కులేదు. రే రే డోంట్ వరీ రా. నువ్వే నా వర్రి, నీ మా పర్రి. I'll go. నమస్తే అన్నా. ఏంటన్నా చంపడానికి వచ్చారా? ప్రభు ముందు ఎందుకన్నా అలా బయటకు వెళ్దాం. నీకు 3 రోజులు టైం ఇస్తున్నా. జీవితంలో మిగిలిన కోరికలు ఏమనంటే తీర్చుకో. 4వ రోజు చస్తావు. చాలా థ్యాంక్స్ అన్నా. రేయ్ పదండ్రా. అన్నా ఎక్కడికి వెళ్తున్నారన్నా? సెటిల్మెంట్ కి వెళ్తున్నాం. యా అన్న నేను వస్తానన్నా. అది పోతుంది సినిమాకి కాదు, సెటిల్మెంట్ కి. తేడాలు వచ్చినాయనుకో ప్రాణాలు పోతాయి. తొక్కలో ప్రాణాలు ఎలాగో పోతాయి, మీరే తీసేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సెటిల్మెంట్ చూడాలని కోరికన్నా, సినిమాలో తప్ప ఎప్పుడు బయట చూడాల. ప్లీజ్ అన్నా నేను వస్తా. అంటే అది కాదురా. అని నువ్వే చెప్తావరా? నేను చెప్పాలి. నువ్వెక్కడా? అన్నా నువ్వు ఎవరైనా ప్రేమించావన్నా? చెట్టీలు వేసుకున్నప్పుడు శ్రీదేవిని, ప్యాంట్లు వేసుకున్నప్పుడు సింహరాన్ని, మరి ఇప్పుడు ఇలియానాని. ఏం చేసుకోనికే? సంకలేసుకు తిరగడానికి. అన్నా నమస్తే అన్నా. నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి? అన్నా అది చేద్దామని ఆడికి పోతున్నామన్నా. అంత లోపల జరిగిందన్నా. ఈ జరిగాడు ఇక్కడ ఉన్నాడన్నా. ఏం జరిగింది? ఎవడున్నాడు? ఎవడున్నాడు? ఎవడు లేడన్నా. ఆ స్టూడెంట్ నా కొడుకుని చంపండ్రా అంటే చంపకుండా ఏం పీకుతున్నారా? సాయంత్రం కల్లా తల మీ ముందుంటున్నా. ఏమైందన్నా ఇడును? జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా, రిపేర్ చేయించుకొని మీరు దాంట్లో వెళ్ళండి. కీస్ అందులోనే ఉన్నాయిగా? అందులోనే ఉన్నాయన్నా. అమ్మ అయిపోయాం. అన్నా జీప్ రెడీ అయింది. అన్నా జీప్ రెడీ అయిందంట.
మైకేల్ అన్నా. మీ పని మీరు చూసుకోండి. అట్టగన్నా అన్నా ఆ, రిషికి ఆ. 3 రోజుల టైం ఇచ్చినావు కదా ఆ. 2 రోజులు ఉంది కదా ఆ. మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఎట్లా చంపుతావనా దగ్గర రా. ఏం చెప్పారా? అన్నా, అన్నా. చెప్పారా? ఏం చెప్పు? అబ్బా. బండి తెస్తావు రా. రే అప్పలకొండ సరుకు తీసుకోవడం కదరా పేమెంట్ కూడా పంపాలి. నేను తర్వాత ఫోన్ చేస్తాను రా. ఏంట్రా మా వాళ్ళు వచ్చి డబ్బు అడిగితే ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నావంట. అంటే ఇప్పుడు నువ్వు పీకడానికి వచ్చావా? అన్నా నీకేం పిక్కుడుగా లేక అనిపిస్తున్నాడు రా అంత సూటిగా అడిగితే అవును ఏం పీకుతారని నొక్కి మరీ అడుగుతాడు. అట్ట పీకించుకోవడం అవసరమా? రేయ్ నువ్వు బతుకుతుంది భూపతన్న దయాదాక్షిణ్యాల మీద, అది గుర్తు పెట్టుకో. గుర్తుంది కాబట్టి అన్న దయాదాక్షణల మీద బతకడం ఇష్టం లేక అన్న ప్లేస్ లోకే వద్దాం అనుకుంటున్నాను. రేయ్ తప్పు మీద తప్పు తప్పుడు సంకేతాలను ఇస్తాయి. అప్పుడు అన్న తప్పు చేస్తాడు, నువ్వు తప్పిపోతావు. అన్నకో సారీ కొట్టి అడిగిన డబ్బిచ్చేయి, నువ్వు తప్పించుకుంటావు. సారీ చెప్తే మీ అన్న తప్పుకుంటాడేమో కానీ నేను తప్పుకోను. నువ్వు భూపతి రైట్ హ్యాండ్వి. నిన్ను చంపేస్తే ఆండి చంపేసినట్టే. ఏసేంట్రా? మామా! ఏంటన్నా నువ్వే సెటిల్ చేస్తావు, డీల్ మ్యాటర్ సెటిల్ చేస్తున్నారు. కొన్ని సెటిల్మెంట్స్ ఇలాగే ఉంటాయిరా బాబు. సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నా అంత తొందర అంటారా నీకు? నరకరా? అన్నా నేను నరకను. ఎందుకు నరకో? ఆ నరిగితే నువ్వు నన్ను నరికేస్తావు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తాం? పారిపోతాం. సెటిల్మెంట్ అయిపోయినట్టు అన్నా, వెళ్దాం. నన్ను చంపితే నువ్వు బతికేవాడు కదా, నన్ను ఎందుకు కాపాడావు? ఒకటి చేస్తే వచ్చి బతుకు, నాకొద్దన్నా. అరే నాటు నాటేరా. నమస్తే అన్న. ఏంట్రా ఇలా వచ్చావు? మీరే కదన్నా 3 రోజులు ఎంజాయ్ చేయమన్నారు, మీతో కలిసి మందు కొడదామని వచ్చా. రా కూర్చో, ఎంజాయ్ చేద్దు కానీ కూర్చోరి. ఇంటికి వెళ్ళిపోయినా భయ్యా. ఇదిగో తాగు. ఏంటి అన్ని నువ్వే చెప్తున్నావు, నేను చెప్పాలి? తాగేది మందే కదా ఎవడు సేంది. ఆ? తాగేది మందే కదన్నా, ఎవరు తాగితే ఉంది. డోలు తిరిగి ఏంట్రా అంత డల్గా ఉన్నావు? మందు దాటప్పుడు పరిజాతం ఉంటే మంచి ఉంటది అనుకుంటుండు. పారిజాతమా? పిలువానా పిలు. ఏంటి పారిజాతన్నా? అది అరిచి గీ పెట్టినా రాదు. అన్నా నువ్వు అరవక్కర్లా, అరిచికి పెట్టక్కర్లా, ఒక విజిలే చాలు వచ్చేస్తది. అవునా? నువ్వు వెయ్యనా? ఆ? నువ్వు వెయ్యి చెప్తా. ఏంట్రా ఇది? నీ పుట్టినరోజు కదన్నా. నా పుట్టినరోజు నాకే తెలియదు, నీకెలా తెలుసురా? చర్చి ఫాదర్ చెప్పాడన్నా, సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు కేజీహెచ్ హాస్పిటల్ బయట పడున్నా ఉంటానా. అమ్మ నాన్న ప్రేమ అంటే నాకు తెలుసన్నా, దానికి నువ్వు పుట్టినప్పటి నుంచి దూరం అయ్యా. అదేంటో అన్నా, నాకు నేను చూస్తున్నప్పుడల్లా నీకు తోడబుట్టిన వాళ్ళ అనిపిస్తుంది. రానా కేక్ కట్ చే. రానా కేక్ కట్ చే. కట్ చేయనా? అన్నా 20 ఏళ్లుగా బతికిస్తున్న వాడి కంటే 3 రోజుల క్రితం పరిచయమై ఒక్కసారి బర్త్డే చేసిన వాడు ఎక్కువైపోయాడ్రా నీకు. అన్నా
చెడ్డోళ్ళు ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటారు, కానీ మంచోళ్ళు కొన్ని చోట్లే ఉంటారు. ఆడు మంచోడన్నా, ఆడిని వదిలే అన్నా. గోచి కట్టినప్పటి నుంచి గుడ్డులా పని చేసావన్నా, ఒకే ఒక్క కారణంతో వదిలేస్తున్నా. పో పో. రాయ్, ఇంకెప్పుడు కనిపించకు. సుబ్బరాజు, అన్నా ఆపావెందుకు? అది వస్తుందనా? ఏంట్రా అది? అదే అనా. చెత్తనా ఎలా అక్కడ పోయిచావు? అరే అది కాదనా, ఇంకోటి వస్తుందనా. గోడ పక్క పోయిచావు. అరే అనా ఉరుకుతో వస్తుంది చూడనా, అదే అనా. ఆయాసమా? అదే అనా, ఆయాసం వస్తుందా? రాయ్. మీరు ఉరుకురి, పదండ్రా. నేను మెల్లగా వస్తా. వాడు ఉరుకుడికి వీళ్ళకి దొరుకుతాడు. అన్ని వైపులా వెతకండ్రా. రిషి గారు ఏంట్రా ఈ టైంలో చేస్తున్నాడు? నీ లవర్ డీటెయిల్స్ కోసం అయి ఉంటదరా. హలో, రే అర్జెంట్గా నీ లవర్ ఫోన్ చేయరా. చూస్తూ అవుతున్నారా? నీ అబ్బా నాకు చూసి కడుతుంది బే. తొందరగా ఫోన్ చేసి కాన్ఫరెన్స్ పెట్టు. చెయ్యక వస్తానా? ఏం చేస్తున్నావు తల్లి? ఆమ్లెట్ ఇస్తున్నాను నాన్న. ఏ డ్రెస్ లో ఉన్నావు తల్లి? బ్లాక్ సారీలో ఉన్నాను. కజ్జేంట్రా? వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందిగా. మళ్ళీ వీడు ఫోన్ చేశాడు. ఎరా పులి, చెప్పరా. ఏంట్రా ఒంటరిగా ఉన్నావు? నీ చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నా. ఏంటి నీ చెల్లెలు ఎక్కడ ఉందని వెతుకుతున్నావా? వంటగదిలోకి రారా. బ్లాక్ సారీలో నీ చెల్లి ఎంత అందంగా ఉందిరా. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్. తింటే నీ చెల్లెల చేతి ఆమ్లెట్ తినాలరా. నేను ఎక్కడ ఉన్నా పట్టుకోరా. పట్టుకో. హలో రాయ్, అర్జెంటుగా ఇంటికి రండ్రా. ఎందుకన్నా? వాడెవడో నా చెల్లెల్ని ఎత్తుకెళ్తానంటూ ఫోన్ చేశాడు. ఎవడన్నా? అరే బోరే నీ అబ్బా, రండ్రా. రాయ్ బండి స్టార్ట్ చేయి. వచ్చేయండిరా. అన్నా ఇక్కడనా? చంపండనా, చంపేయండినా. అన్నా వాడు అందుబాటులో ఉన్నాడా? వేసేద్దామనా? రండన్నా, చంపేయండినా. సంగతి తర్వాత చూద్దాం, ముందు పోనీ. అరే వెళ్ళిపోతారేంటనా?